హలో అందరికీ గురుకుల టీజీటీ, పీజీటీ అండ్ డిఎస్సికి ఉపయోగపడే బయాలజికల్ కంటెంట్ క్లాసెస్ ఇవి. సో లాస్ట్ క్లాస్లో మనము అవర్ ఎన్విరాన్మెంట్ చాప్టర్లో ఎకాలజీ టాపిక్ స్టార్ట్ చేసాం కదా, ఆ టాపిక్ యొక్క కంటిన్యూయేషన్ ఇది. ఈ వీడియోలో మనము ఎకోసిస్టమ్ ఎలిమెంటరీ ఆస్పెక్ట్స్ గురించి నేర్చుకుందాం. ఎకోసిస్టంలో మనకి 2 కాంపోనెంట్స్ కనిపిస్తాయి. వన్ ఈజ్ స్ట్రక్చరల్ కాంపోనెంట్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఫంక్షనల్ కాంపోనెంట్. ఓకే, ఎకోసిస్టంలో 2 కాంపోనెంట్స్ కనిపిస్తున్నాయి. వన్ ఈజ్ స్ట్రక్చరల్ కాంపోనెంట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫంక్షనల్ కాంపోనెంట్. ఈ స్ట్రక్చరల్ కాంపోనెంట్ అనేది మళ్ళీ 2 టైప్స్ ఉంటుంది. వన్ ఈజ్ ఏబయోటిక్ అండ్ బయోటిక్ ఫ్యాక్టర్స్. ఓకే, ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే తెలుసు కదా మీకు. ఏవైతే నాన్ లీవింగో అవన్నీ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ కిందికి వస్తాయి, అండ్ ఏవైతే లీవింగో అవన్నీ బయోటిక్ ఫ్యాక్టర్స్ కిందికి వస్తాయి. ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ అనేవి 2 టైప్స్ లాగా డివైడ్ అవుతున్నాయి. వన్ ఈజ్ ఫిజికల్ అండ్ కెమికల్ ఫ్యాక్టర్స్. ఓకే, సో ఈ ఫిజికల్ ఫ్యాక్టర్స్ కిందికి ఏమొస్తాయంటే లైట్, టెంపరేచర్, సాయిల్, ప్రెషర్, ఇవన్నీ కూడా ఫిజికల్ ఫ్యాక్టర్స్. ఓకే, మరి కెమికల్ ఫ్యాక్టర్స్ కిందకి ఏమొస్తాయంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఇంకా మినరల్ న్యూట్రియంట్స్ ఉంటాయి కదా సాయిల్లో, వాటర్లో, అవన్నీ కూడా కెమికల్ ఫ్యాక్టర్స్ కిందికి వస్తుంది. ఎకోసిస్టంలో ప్రజెంట్ అయిన ఆర్గానిజం యొక్క లైఫ్ని ఈ ఫిజికల్ అండ్ కెమికల్ ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తున్నాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్ట్రక్చరల్ కాంపోనెంట్స్. ఓకే, ఇప్పుడు ఫంక్షనల్ కాంపోనెంట్స్ గురించి చూద్దాం. ఫంక్షనల్ కాంపోనెంట్స్లో అసలు ఏముంటుందంటే ఇట్ ఇన్వాల్వ్స్ దట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అండ్ రీసైక్లింగ్ ఆఫ్ మినరల్స్. సో మినరల్స్ని ఎలా రీసైకిల్ చేయాలి, ఎనర్జీని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది ఎకోసిస్టమ్ యొక్క ఫంక్షనల్ ఆస్పెక్ట్స్లో మనం నేర్చుకుంటాము. ఎకోసిస్టమ్ని లైట్, టెంపరేచర్, వాటర్, సాయిల్, ప్రెషర్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తున్నాయి కదా. ఆల్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎకోసిస్టమ్. సో ఫస్ట్ మనము లైట్ గురించి నేర్చుకుందాం. ప్లాంట్స్ అనేవి ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాయి? త్రూ ఫోటోసింథసిస్. ఓకే, సో ఈ ఫోటోసింథసిస్ అవ్వాలి అంటే లైట్ అనేది చాలా ఎసెన్షియల్. సన్లైట్ లేకుండా ఫోటోసింథసిస్ అనేది జరగదు. సో ఒకవేళ సన్లైట్ లేకపోతే ప్లాంట్స్ కెనాట్ ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్, అండ్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకోకపోతే వేరే ఆర్గానిజమ్స్కి కూడా ఫుడ్ అనేది దొరకదు. సో అందుకే లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ లివింగ్ ఆర్గానిజమ్స్కి. మీరు ఫారెస్ట్కి వెళ్ళారనుకోండి, సో ఫారెస్ట్లో పెద్ద పెద్ద ప్లాంట్స్ కింద చిన్న చిన్న చెట్లు కనిపిస్తూ ఉంటాయి. సో చిన్న చెట్లకి ఎక్కువ సన్లైట్ అనేది రాదు. ఈవెన్తో సన్లైట్ రాకపోయినా కానీ ఆ ఆర్గానిజమ్స్ బ్రతకగలుగుతున్నాయి. అంటే వెరీ లో లైట్ కండిషన్స్లో కూడా అవి ఫోటోసింథసిస్ని ఎలా జరపగలుగుతున్నాయి అంటే డ్యూ టు అడాప్టేషన్స్. అవి అలా పెరిగి అవి అడాప్ట్ అయిపోతాయి. సో అలా అడాప్ట్ అయిపోవడం ద్వారా వాళ్ళు లో లైట్ కండిషన్స్లో కూడా ఫోటోసింథసిస్ జరుపుకోగలుగుతారు. ఓకేనా, చాలా యానిమల్స్కి లైట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇన్ దట్ దే యూజ్ ద డయోర్నల్ అండ్ సీజనల్ వేరియేషన్ ఇన్ ద ఇంటెన్సిటీ అండ్ డ్యూరేషన్ ఆఫ్ లైట్. లైట్ యొక్క ఇంటెన్సిటీ అండ్ డ్యూరేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా సీజనల్ వేరియేషన్స్ ద్వారా. సో అలా చేంజ్ అవుతున్నప్పుడు ఈ లైట్ అనేది ఆ యానిమల్స్కి ఇండికేటర్స్ లాగా యాక్ట్ చేస్తాయి. ఓకే, సో అంటే అవి ఫుడ్ని కలెక్ట్ చేసుకోవడానికి, రీప్రొడక్షన్ చేసుకోవడానికి, మైగ్రేటరీ యాక్టివిటీస్ చేయడానికి ఈ లైట్ యొక్క ఇంటెన్సిటీ అండ్ డ్యూరేషన్ ఉంటుంది కదా, లైట్ ఇండికేటర్స్ లాగా ఉంటున్నాయి. లైట్ అనేది ల్యాండ్ మీద పడుతున్నప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్గా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే సన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ బోత్ సోర్స్ లైట్ అండ్ టెంపరేచర్ కదా. సో అందుకే లైట్ ఎక్కువ పడ్డది అనుకోండి, అప్పుడు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ లైట్ అనేది తక్కువ పడితే టెంపరేచర్ అనేది తగ్గుతుంది. సో లైట్ అండ్ టెంపరేచర్ అనేది క్లోజ్లీ లింక్డ్. ఓషన్ లోపలికి, డెప్త్ లోపలికి వెళ్ళినాం అనుకోండి, అక్కడ ఎన్విరాన్మెంట్ అనేది చాలా డార్క్గా ఉంటుంది. అంటే అక్కడ ఉండే ఆర్గానిజమ్స్ అసలు లైట్ని ఎక్స్పీరియన్స్ చేయలేరు. అనేది సోర్స్ ఆఫ్ లైట్ కదా. సో సన్ నుంచి వచ్చే లైట్లో మనకి రేడియేషన్స్ అనేవి ఉంటాయి. సోలార్ రేడియేషన్ యొక్క క్వాలిటీ అనేది ఆర్గానిజమ్స్ యొక్క లైఫ్కి చాలా ఇంపార్టెంట్. యూవీ రేడియేషన్ ఆర్గానిజమ్స్కి హార్మ్ని కలిగిస్తాయి. సోలార్ రేడియేషన్లో విజిబుల్ స్పెక్ట్రమ్ ఉంటుంది కదా. సో ఆ విజిబుల్ స్పెక్ట్రమ్లో ఉన్న కలర్ కాంపోనెంట్స్ అన్నీ మెరైన్ ప్లాంట్స్ అండ్ మెరైన్ యానిమల్స్కి అందవు. ఎందుకంటే అవి సీ ఆర్ ఓషన్ యొక్క డిఫరెంట్ డెప్త్స్లలో బ్రతుకుతూ ఉంటాయి కాబట్టి. అర్థమైంది కదా. నెక్స్ట్ బయోలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ లైట్ గురించి నేర్చుకుందాం. లైట్ అనేది ఎకాలజికల్ ఫ్యాక్టర్. చాలా బయాలజికల్ యాక్టివిటీస్ అండ్ ఫినామినాస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. ఎలాంటి బయాలజికల్ యాక్టివిటీస్ అంటే పిగ్మెంటేషన్, మూమెంట్, విషన్, మెటబాలిజం, ఇలాంటి బయాలజికల్ యాక్టివిటీస్ మీద ఈ లైట్ అనేది దాని ఇన్ఫ్లుయెన్స్ని చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆన్ పిగ్మెంటేషన్ గురించి నేర్చుకుందాం. లైట్ అనేది కలర్ ఆఫ్ ద స్కిన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఏవైతే యానిమల్స్ లో లైట్ ఇంటెన్సిటీలో పెరుగుతూ ఉంటాయో సచ్ యాజ్ కేవ్స్, సో గుహలలో పెరిగే యానిమల్స్కి లైట్ అనేది చాలా తక్కువగా దొరుకుతుంది.
ఓకే. సో అలా తక్కువగా దొరకడం వల్ల వాటి బాడీ మీద లెస్ పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది. ఏవైతే యానిమల్స్ ఎక్కువ లైట్ ఇంటెన్సిటీకి ఎక్స్పోజ్ అవుతాయో యానిమల్స్ యొక్క స్కిన్ మీద పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ కేవ్ డ్వెల్లింగ్ ఆంఫిబియన్ అయిన ప్రోటియస్ యాంగ్యూనస్. ఈ ప్రోటియస్ యాంగ్యూనస్ గురించి మనం ఆల్రెడీ ఒక దగ్గర నేర్చుకున్నాము. ఎక్కడ నేర్చుకున్నామో గుర్తుంటే కింద కామెంట్ చేయండి. ఈ ప్రోటియస్ యాంగ్యూనస్ ఎప్పుడైతే కేవ్లో ఉండేదో అప్పుడు దాని స్కిన్ పైన లెస్ పిగ్మెంటేషన్ని అబ్జర్వ్ చేశారు. ఓకే, అంటే దాని స్కిన్ కలర్ అనేది పేల్గా ఉంది. బట్ ఈ ప్రోటియస్ యాంగ్యూనస్ని ఎప్పుడైతే సన్లైట్ కిందికి తీసుకొచ్చారో అప్పుడు దాని స్కిన్ కలర్ అనేది డార్క్గా మారింది. ఒకటేసారి కాదు, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. సో లైట్ అనేది పిగ్మెంటేషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని అందుకే అంటున్నాము. కేవ్ డ్వెల్లింగ్ ఆంఫిబియన్ కాబట్టి కేవ్స్లో ఉన్నప్పుడు దీని స్కిన్ కలర్ అనేది పేల్గా ఉండే, బట్ ఎప్పుడైతే దీన్ని కేవ్స్ నుంచి బయటికి తీసుకొచ్చారో అప్పుడు స్లోగా దీని స్కిన్ కలర్ అనేది డార్క్గా మారింది. ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆన్ డైరెక్షన్ అండ్ రేట్ ఆఫ్ మూమెంట్. సో ఆర్గానిజమ్స్ లైట్ యొక్క చేంజెస్కి రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దీన్నే మనం ఏమంటామంటే ఫోటో రెస్పాన్స్ అని అంటాము. ఆర్గానిజమ్స్ లైట్ యొక్క చేంజెస్కి రెస్పాన్స్ని చూపించడంని మనం ఏమంటాం ఫోటో రెస్పాన్స్ అని అంటాము. మొటైల్ ఆర్గానిజమ్స్ మేజర్గా షో చేసే ఫోటో రెస్పాన్సెస్ ఏంటి అంటే ఫోటోటాక్సిస్ అండ్ ఫోటోకైనెసిస్. ఫోటోటాక్సిస్ అంటే ఏంటంటే ఆర్గానిజం యొక్క లోకమోటరీ మూవ్మెంట్ అనేది టువర్డ్స్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్ కైనా మూవ్ అవుతుంది, లేకపోతే లైట్ నుంచి దూరంగానైనా మూవ్ అవుతుంది. అర్థమైందా? ఆర్గానిజం లైట్ యొక్క డైరెక్షన్లోనైనా మూవ్ అవ్వడము, లేకపోతే లైట్ నుంచి దూరంగా వెళ్ళడంని మనం ఏమంటాం ఫోటోటాక్సిస్ అని అంటాము. యుగ్లినా ఏమో పాజిటివ్ రెస్పాన్స్ని చూపిస్తున్నాయి. అంటే యుగ్లినాస్ అనేవి లైట్ యొక్క డైరెక్షన్కి టువర్డ్స్గా వెళ్తాయి. అండ్ కాక్రోచెస్ అనేవి డార్క్లో ఉంటాయి కదా, అంటే లైట్ యొక్క డైరెక్షన్కి అవేగా వెళ్తున్నాయి. సో కాక్రోచెస్ అనేవి నెగటివ్ రెస్పాన్స్ని చూపిస్తున్నాయి. దీన్నే మనము ఫోటోటాక్సిస్ అంటాం. క్లియర్ కదా? నెక్స్ట్ ఫోటోకైనెసిస్ గురించి నేర్చుకుందాం. పినోథెరిస్ మెక్యులాటస్ ఇది ఒక లార్వా. దేని లార్వా? మ్యూజల్ క్రాబ్ యొక్క లార్వా. ఓకే, సో ఈ ఆర్గానిజం అనేది నాన్ డైరెక్షనల్ మూమెంట్ని షో చేస్తుంది. ఓకే, నాన్ డైరెక్షనల్ మూమెంట్ అంటే ఆర్గానిజం మూవ్ అవ్వగలుగుతుంది. ఈ ఆర్గానిజం లైట్ వల్ల ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అంటే ఈ ఆర్గానిజం మీద లైట్ పడ్డదనుకోండి ఇది ఫాస్ట్గా పెరుగుతుంది. ఓకే, సో లైట్ పడడం వల్ల ఫాస్ట్గా పెరుగుతుంది, లైట్ లేకపోవడం వల్ల స్లోగా పెరుగుతుంది. అంటే ఇది లైట్ యొక్క ఇంటెన్సిటీకి రెస్పాండ్ అవుతున్నట్టే కదా. సో ఆ రెస్పాన్స్ని మనం ఏమంటామంటే ఫోటోకైనెసిస్ అని అంటున్నాం. సో లైట్ పడ్డప్పుడు స్పీడ్గా పెరుగుతుంది, లైట్ పడినప్పుడు స్పీడ్గా పెరగట్లేదు. సో దిస్ ఈజ్ ద రెస్పాన్స్ షోన్ బై ద ఆర్గానిజం. సో ఆ రెస్పాన్స్ని మనము ఫోటోకైనెసిస్ అని అంటున్నాం. నెక్స్ట్ ఫోటోట్రాపిజం గురించి నేర్చుకుందాం. ఫోటోట్రాపిజంలో నాన్ మొటైల్ ఆర్గానిజమ్స్ గురించి నేర్చుకుంటాం. ప్లాంట్ అనేది ఫోటోసింథసిస్ని చేస్తుంది, దానికి లైట్ అనేది అవసరం. సో అందుకే ప్లాంట్స్ అనేవి సన్లైట్ డైరెక్షన్లో పెరుగుతూ ఉంటాయి. అలా ప్లాంట్స్ ఎందుకు సన్లైట్ డైరెక్షన్లో పెరుగుతున్నాయి? డ్యూ టు ఫోటోట్రాపిజం. ఫోటోటాక్సిస్లో ఏమైంది? ఆర్గానిజం అనేది లైట్ డైరెక్షన్లోకైనా మూవ్ అయింది, లేకపోతే లైట్ డైరెక్షన్కి ఆవేగానైనా మూవ్ అయింది. ఆ ఫినామినాని మనము ఫోటోటాక్సిస్ అని అన్నాము. ఫోటోకైనెసిస్ అంటే ఏంటి? ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేది వెలాసిటీ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఆర్గానిజం మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తే దాన్ని మనము ఫోటోకైనెసిస్ అని అంటాము. ఎగ్జాంపుల్ పినోథెరస్ మెక్యులాటస్. ఓకే, పినోథెరస్ మెక్యులాటస్ ద మ్యూజల్ క్రాబ్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోటోకైనెసిస్. ఫోటోట్రాపిజంలో ఏమవుతున్నాయి? ప్లాంట్ అనేది సన్లైట్ డైరెక్షన్లో పెరుగుతుంది. ఆ ప్లాంట్స్ అనేవి ఎందుకు సన్లైట్ డైరెక్షన్లో పెరుగుతున్నాయి? డ్యూ టు ఫోటోట్రాపిజం. ఓకేనా? నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లైట్ ఆన్ విజన్ అండ్ బిహేవియర్. సో చూడండి, లైట్ ఉన్నప్పుడే మనకు కనిపిస్తుంది, లైట్ లేనప్పుడు మనకి కనిపించదు. సో కనిపించడం ద్వారా ఆర్గానిజమ్స్ అనేవి వాటి ఫుడ్ని అవి తీసుకోగలుగుతాయి, వాటిని అవి సెల్ఫ్గా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాయి, గుర్తించగలుగుతాయి, అండ్ అవి సెక్షువల్ రిప్రొడక్షన్ చేసుకోవడానికి మేట్ని సెలెక్ట్ చేసుకోగలుగుతాయి. విజన్ లేకపోతే ఇవన్నీ చేయడం కష్టం కదా. సో లైట్ అనేది ఆర్గానిజం యొక్క బిహేవియర్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది, అంతే కదా దీని అర్థం. సమ్ యానిమల్స్ ఆర్ యాక్టివ్ డ్యూరింగ్ ద డే టైమ్. సో కొన్ని యానిమల్స్ డే టైంలో యాక్టివ్గా ఉంటాయి. అలాంటి యానిమల్స్ని మనం ఏమంటాం? డయూర్నల్ యానిమల్స్ అని అంటాము. ఎగ్జాంపుల్ మెజారిటీ ఆఫ్ బర్డ్స్, రెప్టైల్స్ అండ్ మ్యామల్స్ ఆర్ డయూర్నల్. ఇంకా కొన్ని యానిమల్స్ నైట్ టైంలో యాక్టివ్గా ఉంటాయి, అంటే ఇన్ అబ్సెన్స్ ఆఫ్ లైట్ దే విల్ బి యాక్టివ్. అలాంటి యానిమల్స్ని మనం ఏమంటాం? నక్టర్నల్ యానిమల్స్ అని అంటాం. నక్టర్నల్ యానిమల్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? కాక్రోచెస్, ఎర్త్ వార్మ్స్, ఇవన్నీ కూడా నక్టర్నల్ యానిమల్స్కి ఎగ్జాంపుల్.
ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆన్ మెటబాలిజం. యానిమల్స్ యొక్క రేట్ ఆఫ్ మెటబాలిజం మీద కూడా ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. లోవర్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఉన్నప్పుడు రేట్ ఆఫ్ మెటబాలిజం అనేది స్లో అయిపోతుంది. అర్థమైందా? లో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఉన్నప్పుడు రేట్ ఆఫ్ మెటబాలిజం అనేది స్లో డౌన్ అయిపోతుంది. ఎప్పుడైతే హయ్యర్ ఇంటెన్సిటీస్ ఉంటుందో అప్పుడు రేట్ ఆఫ్ మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది. క్లియర్? ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆన్ బయోలాజికల్ రిథమ్స్. సో రిథమ్ అంటే ఏంటిది? ఒక చేంజ్ అనేది రిపీటెడ్గా సిమిలర్ ప్యాటర్న్లో ఒక టైం ఫ్రేమ్లో జరిగిందనుకోండి, దాన్ని మనము రిథమ్ అని అంటాము. చేంజ్ అనేది రిపీటెడ్గా సిమిలర్ ప్యాటర్న్లో ఒక పర్టికులర్ టైంలో అవుతే దాన్ని మనము రిథమ్ అని అంటాము. ఆర్గానిజమ్స్ యొక్క బాడీలో చాలా బిహేవియరల్ యాక్టివిటీస్ అనేవి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రిపీట్ అవుతూ ఉంటాయి. దాన్ని మనము బయోలాజికల్ రిథమ్ అని అంటాము. ఈ బయోలాజికల్ రిథమ్ అనేది ఒకవేళ 24 అవర్స్ టైం పీరియడ్లో జరిగిందనుకోండి, దాన్ని సర్కాడియన్ రిథమ్ అని అంటాము. ఒకవేళ ఈ బయోలాజికల్ రిథమ్ అనేది యాన్యువల్లీ జరిగిందనుకోండి, అంటే ఎవ్రీ ఇయర్ జరిగిందనుకోండి, సర్కాన్యులార్ రిథమ్ అని అంటాము. అర్థమైందా? బయోలాజికల్ రిథమ్స్ ఏవైతే 24 అవర్స్ అంటే ఒక రోజులో జరుగుతాయో దాన్ని సర్కాడియన్ రిథమ్ అని అంటాము. అండ్ ఏవైతే బయోలాజికల్ రిథమ్స్ యాన్యువల్లీ ఎవ్రీ ఇయర్ జరుగుతాయో దాన్ని సర్కాన్యులర్ రిథమ్స్ అని అంటున్నాము. ఈ రిథమ్స్ అన్ని ఎలా కంట్రోల్ అవుతున్నాయంటే లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉన్న బయోలాజికల్ క్లాక్ అనేది వీటన్నిటిని కంట్రోల్ చేస్తుంది. సో లైట్ అనేది బయోలాజికల్ క్లాక్స్ని సెట్ అండ్ రీసెట్ చేయగలుగుతుంది. నెక్స్ట్, ఎఫెక్ట్ ఆఫ్ ఫోటో పీరియడ్ ఆన్ యానిమల్స్. ఫోటో పీరియాడిజం అంటే ఏంటిది? డ్యూరేషన్ ఆఫ్ లైట్ అవర్స్ ఆర్ ఎక్స్పోజర్ ఆఫ్ ఎ లైట్ ఇన్ ఏ డే ఈజ్ నోన్ యాజ్ ఫోటో పీరియడ్. ఒక డేలో ఎంత డ్యూరేషన్ వరకు లైట్ ఉంటుంది అన్నదాన్ని మనము ఫోటో పీరియడ్ అని అంటాము. రెస్పాన్స్ ఆఫ్ ఆర్గానిజం ఫర్ ద ఫోటో పీరియడ్ ఈజ్ కాల్డ్ ఫోటో పీరియాడిజం. ఆర్గానిజమ్స్ అనేవి ఈ లైట్ డ్యూరేషన్కి రియాక్ట్ అవుతాయి కదా, రెస్పాండ్ అవుతాయి కదా, దాన్ని మనము ఫోటో పీరియాడిజం అని అంటాము. ఫోటో పీరియడ్కి రెస్పాండ్ అవుతాయి కదా ఆర్గానిజమ్స్. ఫోటో పీరియడ్ అనేది దేని మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అంటే రిప్రొడక్షన్ మీద, సర్వైవల్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. ది స్పెసిఫిక్ డే లెంత్ విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఇనిషియేషన్ ఆఫ్ సీజనల్ ఈవెంట్స్ ఈస్ కాల్డ్ క్రిటికల్ ఫోటో పీరియడ్. అంత పర్టికులర్ డ్యూరేషన్ ఆఫ్ లైట్ అనేది కావాలి, దానివల్లనే మనకి సీజనల్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. ఆ డ్యూరేషన్ ఆఫ్ లైట్ ని మనం ఏమంటామంటే క్రిటికల్ ఫోటో పీరియడ్ అని అంటాము. లెంత్ ఆఫ్ క్రిటికల్ ఫోటో పీరియడ్ అనేది అన్ని స్పీషీస్ లో సేమ్ ఉండదు, అది స్పీషీస్ టు స్పీషీస్ వ్యారీ అవుతూనే ఉంటుంది. కూడా సేమ్ స్పీషీస్లో కూడా మనకి ఈ వేరియేషన్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాము. అంటే ఈ సేమ్ స్పీషీస్ ఆర్గానిజమ్స్ డిఫరెంట్ హ్యాబిటేట్స్లో ఉంటాయి కదా, ఆ సేమ్ స్పీషీస్లో కూడా వ్యారీ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, వింటర్ సెట్స్ ఇన్ సైబేరియా. సో సైబేరియాలో వింటర్ అనేది స్టార్ట్ అవ్వగానే డేలో లైట్ వచ్చే టైం పీరియడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో అందుకే సైబేరియాలో ఉన్న కొన్ని బర్డ్స్ ఏం చేస్తాయంటే న్యూ ఫీడింగ్ అండ్ బ్రీడింగ్ గ్రౌండ్స్కి మైగ్రేట్ అయిపోతాయి. సైబేరియాలో వింటర్ టైంలో మోస్ట్ ఆఫ్ ద సైబేరియన్ బర్డ్స్ ఇండియాకి వచ్చేస్తాయి. ఎందుకంటే ఇండియాలో డ్యూరేషన్ ఆఫ్ డే లైట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి అది అక్కడ లైట్ డ్యూరేషన్ తప్పించుకోవడం కోసం అని ఇండియాకి వచ్చేస్తుంది. మళ్ళీ సైబేరియాలో సమ్మర్ టైం అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మళ్ళీ ఈ సైబేరియన్ బర్డ్స్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదే కాకుండా పౌల్ట్రీలో ఉండే బర్డ్స్ ఉంటాయి కదా, సో అవి చాలా గంటల వరకు లైట్లో ఉంచడం ద్వారా వాటిలో స్పీడ్, మెచ్యూరిటీ అండ్ ఎగ్ లేయింగ్ ప్రాసెస్ అనేది స్పీడప్ అయిపోతుంది. ఓకే, అంటే పౌల్ట్రీలో ఉన్న బర్డ్స్ని ఎక్కువసేపు లైట్కి ఎక్స్పోజ్ చేయడం వల్ల అవి తొందరగా మెచ్యూర్ అయ్యి ఎగ్స్ని పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఇది కూడా ఒక ఫెమిలియర్ ఎగ్జాంపుల్. సో బయోల్యూమినిసెన్స్ గురించి నేర్చుకుందాం. మీరు లైట్ పురుగులు చూసే ఉంటారు కదా, సో అక్కడ ఏమవుతుంది, ఆ ఇన్సెక్ట్ అనేది లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక ఆర్గానిజం లైట్ని ప్రొడ్యూస్ చేయడంనే మనం ఏమంటామంటే బయోల్యూమినిసెన్స్ అని అంటాము. సో ఈ ఆర్గానిజమ్స్ ఎమిట్ చేసే లైట్లో ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి ఉండవు, అందుకే ఆ లైట్ అనేది వేడిగా ఉండదు. ఆర్గానిజమ్స్ ఎమిట్ చేసే లైట్ని మనం ఏమంటున్నామంటే కోల్డ్ లైట్ అని అంటున్నాము. ఎగ్జాంపుల్, జెల్లీ ఫిషెస్, కీటాప్టెరస్, ఫైర్ ఫ్లై, స్క్వాడ్స్, పైరోసోమా, సమ్ ఫిషెస్, ఇవన్నీ కూడా ఆర్గానిజమ్స్ కూడా బయోల్యూమినిసెన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, అంటే అవన్నీ కూడా లైట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో ఇట్ ఈస్ బిలీవ్డ్ టు ఇన్ఫ్లుయెన్స్ లైఫ్ ఇన్ ద డార్క్ హ్యాబిటెట్స్ బై ప్రొవైడింగ్ ఇంట్రా స్పెసిఫిక్ కమ్యూనికేషన్. సో లైట్ని అవి ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నాయి అంటే ఇంట్రా స్పెసిఫిక్ కమ్యూనికేషన్ కోసం, సెక్షువల్ అట్రాక్షన్ కోసం, ప్రేని అట్రాక్ట్ చేయడం కోసం, ప్రొటెక్టివ్ వార్నింగ్ సిగ్నల్స్ని సెండ్ చేయడం కోసం ఇలా బయోల్యూమినిసెన్స్ని కొన్ని ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
చేస్తూ ఉంటాయి. ఓకే. బయోల్యూమినెసెన్స్‌ని ప్రొడ్యూస్ చేసే ఆర్గానిజమ్స్ మీద ఒక ఐడియా ఉంచుకోండి. ఓకేనా. సో ఏ ఆర్గానిజమ్స్ అనేవి బయోల్యూమినెసెన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి? జెల్లీ ఫిష్, లిటాప్టెరస్, ఫైర్ ఫ్లై, స్క్వాడ్స్, పైరోసోమా అండ్ కొన్ని ఫిషెస్ అనేవి బయోల్యూమినెసెన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఓకే. క్లియర్ కదా. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ యూవీ రేస్. సో సన్ నుంచి వచ్చే లైట్ రేస్లలో యూవీ రేస్ కూడా ఉంటాయి. యూవీ రేస్ అనేవి షార్ట్ వేవ్ లెంత్ని కలిగి ఉంటాయి. దాని వేవ్ లెంత్ అనేది ఎంత రేంజ్లో ఉంటాయంటే 100 nm to 380 nm రేంజ్లో ఉంటుంది. అలా షార్ట్ వేవ్ లెంత్ కలిగిన లైట్ రేస్ ఏవైతే సన్లైట్లో ఉంటుందో దాన్ని మనము యూవీ రేస్ అని అంటాము. యూవీ రేడియేషన్స్ అనేవి 3 కేటగిరీస్లో క్లాసిఫై అయినాయి. వన్ ఈస్ యూవీసీ లైట్ అండ్ సెకండ్ ఈస్ యూవీబీ లైట్ అండ్ థర్డ్ వన్ ఈస్ యూవీఏ లైట్. సో యూవీసీ లైట్కి వేవ్ లెంత్ అనేది 100 nm to 280 nm ఉంటుంది. యూవీబీ లైట్కి 280 nm to 320 nm ఉంటుంది. యూవీఏ లైట్కి 320 nm to 380 nm వేవ్ లెంత్ ఉంటుంది. యూవీ రేడియేషన్స్కి మ్యామల్స్ స్కిన్లో ఉన్న స్టెరాల్స్ని విటమిన్ డి లాగా కన్వర్ట్ చేసే ఎబిలిటీ ఉంటుంది. 3 టైప్స్ ఆఫ్ యూవీ రేడియేషన్స్ ఉంటాయని నేర్చుకున్నాం కదా. యూవీసీ, యూవీబీ అండ్ యూవీఏ. ఇవి మూడిట్లో యూవీబీ అండ్ యూవీసీ రేస్ అనేవి చాలా హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్కి అంటున్నాం. యూవీ రేడియేషన్స్ హార్మ్ఫుల్ అని.